ములుగు జిల్లా ఏటూరు నాగరం చల్పాక ఎన్కౌంటర్ సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ శబరీష్ పరిశీలించారు. ఓఎన్డీ రవీందర్ ఏటూరు నాగరం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో పూలకొమ్మ గొత్తికోయగూడెం సమీప అడవిలో గ్రే హౌండ్స్ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 7 దళ సభ్యులు మృతి చెందారు. ఇందులో కీలక నేత భద్రు మృతి చెందారు. ఇతనిపై 20 లక్షల రివార్డు ప్రకటించింది ప్రభుత్వం. ఈ ఘటనలో కుర్సం మంగు అలియాస్ భద్రు, తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ సెక్రటరీ ఏగుళ్లపు ఎల్లయ్య అలియాస్ మధు, ఏటూరు నాగరం మహాదేవపూర్ ఏరియా కమిటీ సెక్రటరీ ముసకి దేవకి అలియాస్ కరుక్క, ఏరియా కమిటీ మెంబర్ ముసకి జమున, పార్టీ మెంబర్లు జయసింగ్, కిషోర్, కామేష్ మృతి చెందినట్లు ధృవీకరించారు. ఇక జిల్లా ఎస్పీ శబరీష్, ఓఎన్డీ రవీందర్లు పోలీసు బలగాలతో ఎన్కౌంటర్ స్థలంలో పరిశీలన చేశారు. మరిన్ని వివరాలను 99 టీవీ ప్రతినిధి సంపత్ అందిస్తారు. ములుగు జిల్లా ఏటూరు నాగరం అడవి దద్దరిల్లిందని చెప్పొచ్చు. ఏటూరు నాగరం మండలం చల్పాక అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో సుమారు 7 మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో కీలక నేతలు భద్రు, రాష్ట్ర కమిటీ నాయకులు కూడా ఈ యొక్క ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు మనకు తెలియపరిచారు. అంతేకాకుండా గత నెల 21వ తారీఖు నాడు వాజేడు మండలం పెనుగోలు గ్రామంలో ఇన్ఫార్మల్ నేపంతో 2 చంపిన ఘటన మరొక ముందే పోలీసులు భారీగా బలగాలు మోమరించి అడవిలో జల్లెడపడుతూ ఈరోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో చల్పాక అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ చల్పాక అడవుల్లో మనకు మృతదేహాలు మరికొంత దూరం వెళ్ళినట్లయితే మృతదేహాలు మనకు చూపించే ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడికి సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ శబరీష్, ఓఎస్డీ రవీందర్లు చేరుకొని మృతదేహాల వారి యొక్క మృతదేహాల పేర్లను కూడా కనుక్కోవడం జరిగింది. ఈ యొక్క మృతదేహాలను ఏటూరు నాగరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో చనిపోయిన 7 దళ సభ్యులు మృతి చెందిన వారు. ఇందులో కీలక నేత భద్రు మృతి చెందారు. ఇతనిపై 20 లక్షల రివార్డు ప్రకటించిన ప్రభుత్వం. అందులో కుర్సం మంగు, భద్రు, పాపన్న, తెలంగాణ స్టేట్ కమిటీ మెంబరు, TSSCM సెక్రటరీ ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ, వీరితో పాటు ఏగోలపు ఎల్లయ్య మధు, DVCM ఏటూరు నాగరం మహాదేవపూర్ ఏరియా కమిటీ సెక్రటరీ, వీరితో పాటు ముసకి దేవకి కర్ణక్క ఏరియా కమిటీ మెంబర్, వీరితో పాటు మరో 4 కూడా మృతి చెందారు. మనం ప్రస్తుతానికైతే ఏటూరు నాగరం మండలం చల్పాక అడవుల్లో ఉన్నాము. చల్పాక అడవుల్లో మనం చూసుకున్నట్లయితే సుమారుగా ఇంకొక కిలోమీటర్ దూరంలో ఇక్కడ మనకు ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ స్థలానికి నుంచి మనం విజువల్స్ ఉంచే ప్రయత్నం చేస్తుంది 99 టీవీ. మనం ప్రస్తుతానికి ఏటూరు నాగరం అడవి చల్పాక అడవుల్లో ఉన్నాము. చల్పాక అడవుల్లో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అయితే సెప్టెంబర్ 5వ తారీఖు నాడు భారీగా ఇదే జిల్లాకు ఆనుకున్నటువంటి ఇల్లందు కొత్తగూడెం జిల్లాలో దచ్చన్న దళం సెప్టెంబర్ 5వ తారీఖు నాడు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ సంఘటన మరొక ముందే మరొక భారీ ఎన్కౌంటర్ మాత్రం ములుగు జిల్లాలో చోటు చేసుకుందని చెప్పచ్చు. ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే 99 టీవీ ఇక్కడ ఉన్నటువంటి చల్పాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ స్పాట్ మీదకి చేరుకుంది. ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ను చూపించే ప్రయత్నం చేయబోతుంది. మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడికి ఇప్పటికే జిల్లా ఎస్పీ శబరీష్ గారు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాల వివరాలు, పేర్లను ప్రకటించి వారి మృతదేహాలను మాత్రం ఏటూరు నాగరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించున్నారు. ఇందులో ఇప్పటివరకు 7లో 5 మావోయిస్టులు మాత్రం ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వారే, 1 మాత్రం తెలంగాణ ప్రాంతం పెద్దపల్లి గ్రామానికి చెందిన వారు ఉన్నారు. అయితే వీరి మృతదేహాలను పూర్తిగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఏటూరు నాగరం చేరుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు మనకు తెలియాల్సింది. మనం ప్రస్తుతానికైతే ఏటూరు నాగరం చల్పాక అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ సంఘటన స్థలానికి చేరుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే ఏటూరు నాగరం అడవుల్లో ఉన్నాం. మనం ఏటూరు నాగరం అడవి నుంచి చల్పాక గ్రామం దగ్గర ఉన్నాం. సంఘటన స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడ పూర్తి వివరాలు చూపించే ప్రయత్నం చేస్తుంది 99 టీవీ. మనం ప్రస్తుతానికి చల్పాక